శ్రీగణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా సెప్టెంబరు నెల 14వ తేదీ ఆదివారము నుండి సెప్టెంబరు నెల 20 తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఫలములు, పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు మొదలైన అంశములను ఇప్పుడు చూద్దాము. తెలుగు తిథుల గనుక చూస్తే భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమి ఆదివారము నుండి భాద్రపద మాస కృష్ణపక్ష చతుర్దశి శనివారం పర్యంతం. ఇక్కడ గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే వృషభంలో చంద్రుడు, వృషభ మిథున కర్కాటకాల్లో ఈ వారమంతా చంద్ర సంచారం ఉంది. మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, కుజుడు కన్య నుంచి తులకొచ్చాడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇవి ప్రధానమైనటువంటి గ్రహ సంచారం. మధ్యాష్టమి గయాష్టమి అంటారు. 14వ తేదీ సూర్య సావరణిక మన్వాది అని కూడా చెప్తారు. మన్వాదులు అంటే మనకు మన్వాది అది. 15వ తేదీ వ్యతిపాత మహాలయ. వ్యతిపాత యోగంలో శ్రాద్ధాదులు పెడితే చాలా మంచిది. 16వ తేదీ కన్యా సంక్రమణం. 17వ తేదీ అందరికీ ఇందిరా ఏకాదశి. 18వ తేదీ ఉపేంద్ర ద్వాదశి. 19వ తేదీ కలియుగాది అన్నారు. ఇది కూడా యుగాది అంటారు. ఇక 20వ తేదీ విషశస్త్రహతాదీనాం మహాలయ అంటే ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున శ్రాద్ధాదులు పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అని మహాలయ పక్షముల యందు ఈ 20వ తేదీ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది మనకు ప్రధానంగా ఈ వారం ఉన్నటువంటి పండుగలు మొదలైనటువంటి వ్యవహారములు. ఇక ఈ వారం ఇటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా పరిహారాలు ఉండబోతున్నాయి, ఎలా ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిదైతే ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి అంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారమంతా శుక్ర రాహువులు అంటే మేషానికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే మేషానికి లాభంలో ఉన్నటువంటి రాహువు. ఇక మిగతా గ్రహములన్నీ కూడా మేషానికి తృతీయంలో చంద్రుడు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో రవికేతు బుధులు, సప్తమ స్థానమైనటువంటి తులలో కుజుడు, తర్వాత వ్యయస్థానంలో శని. ఇవి కొంత మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం అనేటువంటిది. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం ఉండేటువంటి ప్రధానమైన మార్పు ఏమిటి అంటే కొంత ఆర్థిక పరిస్థితి అనేటువంటిది నిరాశాజనకంగా ఉంటుంది. అంటే గత వారములాగా కొంత ఉండదు. అయితే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సానుకూలతలు విపరీతంగా ఉంటాయి. అంటే గతంలో ఉన్నటువంటి దానికంటే కొంత తేడా, భేదం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. బంధువులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తర్వాత ఆరోగ్య విషయంలో బుధ గురు శుక్రవారముల యందు కొంత ఇబ్బంది కూడా కలగవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులకు కూడా పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరమైతే ఈ వారం ఉంటుంది. కొంత నిరుద్యోగులకు అవకాశములకు సంబంధించినటువంటివి కూడా మీకు ఏర్పడతాయి. అంటే నిరుద్యోగులైనటువంటి వారు గ్రహ సంచార రీత్యా అనుకూలత ఉంది కాబట్టి కొంత ప్రయత్నం చేస్తే తప్పకుండా వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంత అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి, రుణబాధలు తొలగిపోతాయి. భార్యాభర్తలు సోదరులు కొంత బంధాలను కూడా దృఢపరుచుకుంటారు. ఒక్కటి చెబుతున్నాను వినండి, మేషరాశి వారు ఈ వారము ఆచితూచి మాట్లాడితే మీకు సమస్యలు ఉండవు. లేదు మీది కానటువంటి విషయంలో కూడా మీరు వేలు పెట్టేసేసి నేను ఇలాగే మాట్లాడుతాను ఇలాగే ఉంటాను అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి మేషరాశి వారు వీలైనంతగా మౌనంగా ఉండటము, ప్రతి నిత్యము కూడా శనికి సంబంధమైనటువంటి స్తోత్రపారాయణం ఖచ్చితంగా చేసుకోవటము, తరువాత శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం కూడా కనకధారా స్తోత్రపారాయణం చేయటము, అలాగే గురువారం నాడు గురువుకు ప్రీతిగా దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేసి ఏదైనా దానం చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ వారమంతా కూడా సంభవిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే వృషభంలోనే చంద్రుడు ఉన్నాడు. ఆదివారం నాడు సోమవారం నాడు మారుతాడు. మిథునంలో ఉన్నటువంటి గురువు అంటే ద్వితీయంలో గురువు, తృతీయ శుక్రుడు, చతుర్థ రవి కేతు బుధులు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఏకాదశంలో ఉన్నటువంటి శని, దశమంలో ఉన్నటువంటి రాహువు యొక్క సంచారం అనేటువంటిది వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములను ఇస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా కొత్త కొత్త హోదాలు మీకు సంభవించే ఆస్కారం ఈ సోమ మంగళవారాల్లో ఉంది. గతంలో ఆలోచించినటువంటి ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చవచ్చు. అలాగే కొంతమేరకు సమస్యలు తీరి ఊరట లభిస్తాయి. కొత్త కాంట్రాక్టులు కూడా లభించే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక సమావేశాల్లో, వైజ్ఞానిక సమావేశాల్లో మొదలైనటువంటి వాటి యందు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలు మెల్లమెల్లగా క్రమంగా లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగపరంగా కొన్ని ఒత్తిడులు కూడా దూరం అవుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు గురు శుక్ర శనివారాల్లో కూడా శుభవార్తలు. వ్యాపారాలు కొంత జాగ్రత్తగా చేయటం కూడా మంచిది. అనుకున్నది సాధించగలము అన్నటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది కాస్త విద్యార్థుల్లో ఈ వారం ఏర్పడుతుంది. బుద్ధితో వివేకంతో ప్రవర్తిస్తే కనుక సమయాన్ని వ్యర్థం చేయకుండా కనుక వాడుకుంటే వృషభ రాశి వారి విద్యార్థులు ఈ వారము అబ్బురపరిచేటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. పుత్ర కలత్ర సౌఖ్యము కుటుంబపరంగా ఆనందంగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక ప్రణాళిక పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇంట్లో శుభకార్యములకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాజకీయవేత్తలు మొదలైనటువంటి వారికి పర్వాలేదు. కొంత గురు శుక్రవారాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా శని ఆదివారాలు కొంత ఒత్తిడి కూడా తగ్గవచ్చు. కొంత ఆర్థికంగానైతే ఈ వారాంతంలో చిన్న చిన్న ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా సమయానికి కావలసినటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు మీకు సర్దుబాటు చేయటం వల్ల చాలా వరకు కూడా ఫలితాల్లో తేడా అనేటువంటిది కూడా మీరు గమనించవచ్చు. మొత్తానికి వృషభ రాశి వారు ఈ వారమంతా చక్కగా అష్టాక్షరీ మంత్రజపం చేయటము, నారాయణాయ, అలాగే ప్రతి నిత్యము కూడా విష్ణు పంజర స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, వ్యయంలో ఉన్నటువంటి చంద్రుడు
తర్వాత దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయ శుక్రుడు, తృతీయ రవికేతు బుధులు, పంచమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంత విశేషంగా ఉంటుంది. కాబట్టి శుక్రుడు, రాహువు, కేతువు 3 గ్రహములు కూడా కొంత మిథున రాశి వారికి అనుకూలతను ఇస్తూ ఉన్నాయి. కొంత ధనపరంగా ఇబ్బంది అయితే ఈ వారము మిథున రాశి వారికి ఉండకపోవచ్చు. ధనం అనేటువంటిది దొరుకుతుంది, కానీ దాన్ని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయటానికి కొంత సంకోచపడతారు. ఆర్థికంగా కొంత సర్దుబాట్లు అనేటువంటివి చేసుకోవాలి. కొన్ని వ్యవహారాలు సాఫీగానే పూర్తి చేస్తారు. పిల్లల విద్యా, వివాహ, వృత్తి విషయముల యందు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగపరంగా బదిలీల వల్ల కొంత ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సంతానపరంగా ఆకస్మిక ప్రయాణములో అనవసరమైనటువంటి ఖర్చులు అనేటువంటివి ఇబ్బంది పెట్టవచ్చు. మీరు వ్యక్తిగతంగా ఎవ్వరితో కూడా స్త్రీలతో విభేదాలు పెట్టుకోవద్దు. కాబట్టి ఆ విభేదాల వల్ల కొంత ఇబ్బంది పడవచ్చు. కళాకారులకు, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా మెరుగవుతాయి. పాడి పంటలు అంటే రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వారము సమృద్ధిగా కూడా పాడి పంటలను వృద్ధి చేసుకుంటారు. వస్తు లాభాలు కూడా బ్రహ్మాండంగా కలుగుతాయి. కొంత ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే ఈ వారాంతంలో కూడా మీకు ఉంటుంది. కొంత ఉద్యోగపరంగా కూడా గందరగోళ పరిస్థితులు లేకుండా జాగ్రత్త పడితే మిగతా విషయములన్నీ కూడా మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా షట్పది స్తోత్రము 1, సౌందర్యలహరి పారాయణము ఆడవారు శుక్రవారం చేయటం వల్ల కూడా అమ్మవారి యొక్క మంత్ర జప ఫలితం అనేటువంటిది కలిగి మీకు మిథున రాశి వారికి మరింత ఆనందంగా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటేనే మీకు కర్కాటకం అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అంటారు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే కర్కాటకంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు, వ్యయంలో గురువు, లాభంలో ఆదివారం నాడు చంద్రుడు ఉన్నాడు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి రవికేతు బుధులు. మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవికుచ బుధులు ఈ వారంలో కూడా అర్ధశుభులుగా కొంత ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మొత్తానికి కర్కాటక రాశి వారికి కొంత గృహంలో ఈ సోమ మంగళవారాల్లో చాలా మార్పులు చేర్పులు అనేటువంటివి కూడా కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా గొప్పగా అనుకూలించకపోయినా పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతూ ఉంటుంది. ఇంటా బయట ఎదురు చూడకుండా కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉండవచ్చు. ఉద్యోగపరంగా కూడా కొంత గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత అనేటువంటిది కొంత తగ్గుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత ఒత్తిడి అనేటువంటిది కూడా ఎదుర్కొంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకోవటం వల్ల ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది దెబ్బతింటుంది. అనవసరమైనటువంటి విషయముల మీద దృష్టి కేంద్రీకరించకుండా ఏది అవసరము ఏది అనవసరము అనేటువంటి విషయంలో కొంత క్లారిటీగా స్పష్టతతో కనుక ఉన్నట్టయితే బాగుంటుంది. తప్పుడు నిర్ణయాలతో కష్టాలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కర్కాటకం వారికి ఉంది. కొంత గురు శుక్రవారాల్లో మానసిక ఆందోళన, స్వల్ప అనారోగ్యము, నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి అవకాశం కూడా వారాంతంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కొంత కర్కాటక రాశి వారు వారం మధ్యలో కూడా శుభవార్తలు వినాలి అనుకుంటే కనుక కొంత దైవికమైనటువంటి సాధనా మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి నిత్యము కూడా శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు ఉపవాసం ఉండి
12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి హనుమత దర్శనం చేసుకొని గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెడితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు మరిన్ని కూడా సాధించగలుగుతారు కర్కాటక రాశివారు. కాబట్టి దైవపరమైనటువంటి సాధనా మార్గంలో వెళ్ళవలసిందిగా సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి మఘా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చూస్తే సింహంలో రవికేతు బుధులు, వ్యయంలో శుక్రుడు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, దశమంలో ఉన్నటువంటి చంద్రుడు, అష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, తృతీయంలో ఉన్నటువంటి కుజుడి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే గురు శుక్రులు శుభంగా ఉన్నారు. రవికుజ బుధులు అర్ధశుభులుగా కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను సింహరాశి వారికి అందజేస్తూ ఉన్నారు. మాట పలుకుబడి వ్యవహారం అనేటువంటిది మీకు అద్భుతమైనటువంటి పురోగతిని కలిగింపచేస్తుంది. అలాగే తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలి అనేటువంటి కోరిక మనస్సులో చాలా వరకు కూడా ఉద్భవిస్తుంది. వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా కూడా సమావేశాల్లో పాల్గొంటారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ యత్నాలు కూడా చురుకుగా సాగుతాయి. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతాము అన్నటువంటి ధీమా విద్యార్థుల్లో కూడా ఉండటం వల్ల వైద్య రంగంలో ఉన్నవారికి, విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి కొంత పురస్కారాలు కూడా లభించవచ్చు. విద్యార్థుల యొక్క కష్ట ఫలితం అనేటువంటిది బ్రహ్మాండంగా పురోగతికి తీసుకొని వెళ్తుంది. వ్యాపారములను కూడా విస్తరింపజేయటానికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా కూడా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అనవసర విషయాల మీద దృష్టి పెట్టకుండా ఆలోచించి పనులు చేయండి. ఉన్నత విద్యా అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూలు కూడా నిరుద్యోగులకు లభిస్తాయి. సంతాన విషయంలో ఖర్చులు విపరీతంగా ఉండవచ్చు. ఆలయాలు, మఠాలు సందర్శించడం వల్ల, ఆధ్యాత్మిక తీర్థక్షేత్రాలు, గయా, కాశీ మొదలైనటువంటి క్షేత్రాలు సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అప్పుడప్పుడు కొన్ని చికాకులు కలిగిన మొత్తం మీద అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కొంత ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం చేత సింహరాశి వారికి ఉంటాయి. కానీ మధ్యలో అనారోగ్య సూచనలు, అష్టమ శని కొంత ఇబ్బంది పెట్టే సూచన కూడా ఉంది. కాబట్టి ప్రతి శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయడంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, సోమవారం నాడు శివాలయ దర్శనము, గురువారం నాడు దత్తాత్రేయ దర్శనం, దత్తాత్రేయ సహస్రనామ పారాయణాదులు చేయటం వల్ల సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చూస్తే కన్యారాశి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి వారికి శుక్ర రాహువులు మాత్రమే శుభంగా ఉన్నారు. రవి బుధులు కొంత అర్ధశుభులుగా ఉన్నారు. అంటే కన్యలో సంచారం చేస్తున్నటువంటి కన్యా వ్యయస్థానంలో రవికేతు బుధులు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి గురువు కొంత కన్యారాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ సాహసమైనటువంటి పనులు చేయటానికి వీరికి కొంత ఉబలాటం అనేటువంటిది పుడుతుంది. దాదాపుగా ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు విజయం అనేటువంటిది సాధిస్తారు. విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉన్నత విద్యా ప్రయత్నాలు అనేటువంటివి అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధలు దాదాపుగా కూడా తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అశాంతి అనేటువంటిది అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నది. వ్యాపారాలు వృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగపరంగా తగినంత గుర్తింపు కూడా లభిస్తుంది. పారిశ్రామిక కళారంగాల్లో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వస్తాయి. ప్రత్యర్థులు కొంత మిమ్మల్ని చూస్తూ ఉండటం వల్ల రాజకీయాల్లో కొంత పట్టు తప్పవచ్చు, చికాకులు అనేటువంటివి కలగవచ్చు. కట్టడాలు, నిర్మాణాలు, తర్వాత కాంట్రాక్టులు మొదలైనటువంటివి కూడా కన్యారాశి వారికి వాయిదా పడవచ్చు. చిన్న విషయాలకు ఆందోళన స్త్రీలలో విపరీతమవుతుంది. కాబట్టి సంకల్ప బలాన్ని పెంపొందింపజేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. దేనికి కూడా ఈ వారాంతంలో కూడా అడ్వాన్సులు ఇవ్వటం అనేటువంటిది మంచిది కాదు. బంధువులతో వివాదములు లేకుండగా
జాగ్రత్త పడితే కన్యారాశి వారికి బాగుంటుంది. విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు కూడా లభిస్తాయి. సంతాన పరంగా పురోగతి అనేటువంటిది ఉంటుంది. వివాహ సంబంధాలకు అన్వేషణ చేయడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన కన్యారాశి వారికి. కన్యారాశి వారు శివారాధనతో పాటుగా నవగ్రహ ఆరాధన చేయడంతో పాటుగా ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితములను బ్రహ్మాండంగా కూడా పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి అంటేనే చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిపితే తులారాశి అవుతుంది. తులారాశి వారికి గ్రహ సంచారాన్ని చూస్తే తులలో ఈ వారం కుజుడు ఉన్నాడు. 11లో ఏకాదశంలో రవికేతు బుధులు, తర్వాత దశమంలో శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు, అష్టమంలో చంద్రుడు ఉంటాడు. కాబట్టి ఆది సోమవారాలు ఏ పని చేయకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత షష్ఠ స్థానంలో శని, పంచమంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము. అంటే తులారాశి వారికి దాదాపుగా బుధగురు శనికేతువులు శుభంగా ఉన్నారు. రవి శుక్రులు కొంత అర్ధశుభులు అని చెప్పవచ్చు. తులారాశి వారికి చేపట్టిన వ్యవహారాలన్నీ విజయవంతంగా కొనసాగుతాయి ఈ వారము కూడా. కాబట్టి అవివాహితులకు వివాహ సిద్ధి అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకు రుణాలు అందుతాయి. విదేశీ పర్యటనకు కూడా ఒక అవకాశం ఉంది. యోగా మొదలైనటువంటి వాటి పట్ల శ్రద్ధ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. సమయస్ఫూర్తితో చతురోక్తులతో ఆకట్టుకుంటారు. నిరాశ నిస్పృహలతో ఉండకుండగా విద్యార్థులు కొంత ముందుకు వెళ్తే బాగుంటుంది. వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలను చాకచక్యంగా నిర్వర్తించి అనుకున్నది సాధించగలుగుతారు. కలత్ర సౌఖ్యము, పుత్ర సౌఖ్యము కూడా బ్రహ్మాండంగా ఈ వారం అనేటువంటిది మీకు ఉంటుంది. వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి దాదాపుగా కొత్త ఆశలు చిగురిస్తాయి. కొంత వారం చివరలో కూడా వ్యయ ప్రయాసలు అనేటువంటివి ఉండవచ్చు. ఆలయాలు, మఠాలు, దైవికమైనటువంటి దేవాలయాలను సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. రైతులు పాడి పంటలను వృద్ధి చేస్తారు. ఇంట్లో శుభకార్యములకు సంబంధించిన ఖర్చులు కొంత పెరుగుతాయి. బ్యాంకు రుణాలు కూడా అందుతాయి. ఆర్థికంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ వారము తులారాశి వారు సాధించగలుగుతారు. తులారాశి వారు ఖచ్చితంగా ఈ వారమంతా హనుమంతుడి యొక్క ఆరాధనతో పాటుగా గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు మరిన్ని కూడా సాధించగలుగుతారు. తులారాశి వారు ఈ వారం వచ్చేటువంటి ఈ చతుర్దశి రోజున అభిషేకం చేయించుకోండి. శివాభిషేకము మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనగానే మనవారికి ఒక సందేహం కూడా కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఎప్పుడు బాగుండదు కదా అని. వృశ్చిక రాశి వారికి కొంత బాగుంటుంది. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే వ్యయంలో కుజుడు, 10లో రవికేతు బుధులు, భాగ్యంలో శుక్రుడు, అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురువు, సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు. కొంత వృశ్చికానికి చతుర్థంలో రాహువు, పంచమ శని, ఇవి ప్రధానమైనటువంటి గ్రహాలు. అంటే వృశ్చిక రాశి వారికి రవి బుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. కుజ శుక్రులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మొత్తానికి అసంతృప్తి, చికాకు, ఉద్రేకం ఈ 3 మీ లోపల ఏ కోశాన వెతికినా కూడా అవి బయటకు కనిపించకూడదు. ఆర్థిక పరిస్థితి అయితే కొంత మెరుగుపడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు విజయం సాధిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు, కొంత కుటుంబంలో మనస్పర్ధలు, భూ వివాదాలు వంటి సమస్యలు తీరుతాయి. ఊహించని రీతిలో వారాంతంలో కూడా ఖర్చులు పెరిగే అవకాశం కూడా వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. కొంత శుక్రవారం నాడు వచ్చేటువంటి రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆస్తి వివాదాల మీద, పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వ్యాపారపరంగా ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు, ఉద్యోగపరంగా కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. అలాగే మీ మనస్తత్వం, మీ పనితీరు ఇతరులను కూడా కొంత ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపార రంగం అనేటువంటిది పెద్దగా కలిసి రాకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి మంచిది కాదు. స్వంత మనుషులతో మాట్లాడేటప్పుడు కూడా కొంత అజాగ్రత్తగా ఉండకండి. ఆచితూచి మాట్లాడితే అంతా బాగుంటుంది. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. రైతులు కొంత చక్కగా ఆనందంగా కూడా ఈ వారము మంచి మంచి ఫలితములను కూడా పొందుతారు. వారం చివరలో అనుకోని ధన వ్యయ సూచన కొంత కలవరపాటుకు కూడా గురి చెయ్యవచ్చు. వృశ్చిక రాశి వారు లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణాదులు, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనము చేసుకోవడంతో పాటుగా రోజు శివాలయంకు వెళ్ళి బిల్వదళము, నారికేలము సమర్పించి ఆర్థిక పరంగా వేడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు మంచి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం తృతీయ రాహువు, చతుర్థ శని, షష్ఠ చంద్రుడు, సప్తమ గురువు, అష్టమ శుక్రుడు, భాగ్యరవి, భాగ్యకేతువు, భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు, ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు యొక్క అనుగ్రహము. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ధనప్రాప్తి. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చక్కదిద్ది ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారముల యందు ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. మిత్రుల నుంచి శుభవార్తలు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. వ్యాపారాల యందు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుంది. అనవసర విషయాల మీద దృష్టి పెట్టకుండా జాగ్రత్త పడితే బ్రహ్మాండంగా ఉంటుంది. చతురోక్తులతో ఆకట్టుకుంటారు. కుటుంబంలో మనస్పర్ధలు, భూ వివాదాలు కూడా కొంత తీరిపోతాయి. ఉద్యోగపరంగా చికాకులు అయితే తొలగుతాయి, కానీ వ్యయప్రయాసలైతే ఉంటాయి. పిల్లల విద్య, వివాహ, వృత్తి విషయములలో నిర్ణయాలు తీసుకోవటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతానపరంగా ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉండే ఆస్కారం ఉంది. హనుమత దండక ప్రార్థన, వడమాల సమర్పణ చేయడం హనుమంతుడికి, తర్వాత శనివారం నాడు శనీశ్వరుడికి అభిషేకాదులు చేయించుకోవడం, తైలాభిషేకాదులు, బ్రాహ్మణులకు ఏదైనా అన్నదానం చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి అవలోకనం చేస్తే మకర రాశి వారికి శని మాత్రమే శుభంగా ఉన్నాడు. బుధుడనేటువంటి వాడు కొంత అనుకూలమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వారం అంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మకర రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు కూడా పొందుతారు. పనులు ప్రారంభించినా పూర్తి కావు. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలగవచ్చు. ఖర్చుకు వెనకాడరు. దూరపు బంధువులు, మిత్రుల సహాయ సహకారంతో శుభకార్యాలు, పనులు పూర్తి చేసుకుంటారు. దైవానుగ్రహం వల్ల కొన్ని చోట్ల నష్టం కలిగినా మరికొన్ని చోట్ల లాభాదులు కూడా పొందుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారములకు ఈ వారం బాగుంటుంది. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారముల యందు పురోగతి కనిపిస్తుంది. వివాహాది కార్యక్రమాల నిర్వహణపై ఆలోచనలనేటువంటి సాగిస్తారు. కోర్టు వ్యాపారముల యందు సానుకూలమైనటువంటి సమయము. అనవసర విషయాల మీద దృష్టి కేంద్రీకరించకుండా నిరుద్యోగులు తమ యొక్క ఉపాధి మీద దృష్టి పెడితే ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. చాలా రోజుల తరువాత రుణబాధలు తొలగిపోతాయి. వర్తక వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు సంభవించవచ్చు. రాజకీయ వర్గాలకు కొంత పదవులు ఆశాజనకంగా ఉండవచ్చు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకునేటువంటి ఆస్కారం కూడా ఉంది. దైవానుగ్రహం వల్ల కొన్ని చోట్ల మంచి లాభాలు కూడా కలుగుతాయి. శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ కూడా విజయాలు సాధిస్తారు. శనివారం ఉపవాస నియమాదులతో కనుక ఉన్నట్లయితే మకర రాశి వారు మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. తదుపరి కుంభరాశి.
ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే కుంభంలో రాహువు, ద్వితీయంలో శని, తృతీయ చతుర్థ చంద్రుడు, పంచమ గురుడు, షష్ఠ శుక్రుడు, సప్తమ రవికేతు బుధులు, భాగ్యంలో ఉన్నటువంటి కుజుడి యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారు ఈ వారము బ్రహ్మాండమైన ఫలితములను సాధించగలుగుతారు. గురువు శుభంగా ఉన్నాడు, బుధుడు అనేటువంటి వాడు అర్ధశుభుడు. కొంత అశాంతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. రావలసినటువంటి ధనం అందకుండగా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కూడా ఉంది. శత్రుభయం, మనోవ్యాకులతతో ఇబ్బంది పడతారు. కీల వ్యాధులకు కూడా గురి అయ్యే అవకాశం ఉంది. అకాల భోజనం అనేటువంటిది మీకు మంచిది కాదు. కొత్త కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు చర్చలు, ఆర్థిక వ్యవహారముల యందు అనుకున్నంత ప్రగతి సాధిస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నముల యందు కూడా ముందడుగు వేస్తారు. బంధువుల నుంచి అందినటువంటి సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. బుద్ధితో వివేకంతో ప్రవర్తిస్తే స్త్రీలకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా మెరుగుపడతాయి. రుణబాధలు కొంత ఉన్నప్పటికీ కూడా అవి తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మానసిక ఆందోళన, స్వల్ప అనారోగ్యము, నిరాశ, నిస్పృహలు వీడి నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని కొంత మీరు సాధన మార్గం ద్వారా పెంచుకోవచ్చు. అకాల భోజనం అనేటువంటిది ఇబ్బంది పడుతుంది. చేపట్టిన పనులు కొన్ని పూర్తి కాకపోవడంతో చికాకు గురి అవుతారు. కొన్ని నిర్ణయాల వల్ల ముందు అనుకోనటువంటి కష్టాలు కూడా పడే ఆస్కారం ఉంది. కాబట్టి వ్యాపార రంగం అనేటువంటిది కలిసి రాదు. కొత్త పెట్టుబడులు పెట్టకండి. కుంభరాశి వారు ఈ వారమంతా కూడా శనీశ్వర స్తోత్రపారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణము, విష్ణు పంజర స్తోత్రపారాయణాదులు చేస్తే కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు. కుంభరాశి వారు ఈ వారమంతా కూడా హనుమంతుడి యొక్క పారాయణాదులు కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారములు అనుకున్నట్టుగా పూర్తి అయ్యే అవకాశం కూడా ఈ వారం లేదు. గ్రహ సంచారము మీనంలో శని, తృతీయ చంద్రుడు, చతుర్థ గురువు, పంచమ శుక్రుడు, షష్ఠ రవికేతు బుధులు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, వ్యయంలో ఉన్నటువంటి రాహువు, ఇలా కొంత మీనరాశి వారికి గ్రహ సంచార పరంగా కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము, కొంత ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం అనేటువంటిది మంచిది. అనుకున్న వ్యవహారాలన్నీ నిదానంగా ముందుకు వెళ్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకున్నా ముందుకు వెళ్ళకపోవచ్చు. వ్యాపార విషయాలు సజావుగా సాగటానికి కష్టపడాలి. ఉద్యోగపరంగా అంచనాలు నిజమవుతాయి. క్రీడాకారులు, సాంకేతిక వర్గాలకు ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. మానసిక ఆందోళన పెరగవచ్చు. కొంత స్నేహితులు సకాలంలో సహకరించడం వల్ల చాలా క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. శ్రమకు తగినటువంటి ఫలితం కూడా లభిస్తుంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త లేకపోతే ఇబ్బంది పడతారు. ఆత్మీయత, అనురాగాలు పెంచుకుంటారు. పుత్ర కళత్ర సౌఖ్యం కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. స్త్రీలకు చర్మ సంబంధమైనటువంటి కొంత వ్యాధులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆచితూచి మాట్లాడితే అన్ని రకాలుగా మీనరాశి వారికి బాగుంటుంది. భూగృహ సంబంధ విషయముల యందు కొంత ప్రతికూలత పెరుగుతుంది. అజీర్ణం వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. కొత్త పథకాలకు ఆలోచనలు చేయకండి. వ్యాపారమందు సంతృప్తి అనేటువంటిది ఉండకపోవచ్చు. బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. మీనరాశి విద్యార్థులు అతి కష్టం మీద ఉత్తీర్ణతను కూడా పొందే అవకాశం ఉంది. కష్టే ఫలి అన్న సూత్రాన్ని మీనరాశి వారు మర్చిపోవద్దు. మీనరాశి వారు ఈ వారమంతా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనతో పాటు నవగ్రహ ప్రార్థన, నవగ్రహముల యొక్క ప్రదక్షిణములు, విష్ణు సహస్రనామము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా సంభవించవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు కలిగేటువంటి ఫలితాలు, పరిహారాలు కొంత చెప్పడం జరిగింది. వ్యక్తిగత జాతకంలో కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత జాతకంలో కొన్ని మార్పులు చేర్పులు, వ్యవహారాలు,
దశ అంతర్దశలు తెలుసుకోవటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మీతో మాట్లాడతాను. కాబట్టి మీరు మాట్లాడాలి అనుకునేటువంటి వ్యక్తులు తప్పకుండా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. అపాయింట్మెంట్ తీసుకుని నాతో జాతకం చెప్పించుకోవచ్చు. మా స్వధర్మ ఛానల్ను ప్రోత్సహించండి, మంచి కార్యక్రమాలకు చేయూతనివ్వండి. మీ అందరి సహాయ సహకారాలు మాకు అవసరమవుతాయి. వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు బాగుండాలి. మీ అందరికీ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా వృద్ధి కలుగుతుంది అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.